ముందుగా ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారం. సో ఇవాళ వీడియోలోకి వెళ్లే ముందు నేను ఒక సింపుల్ క్వశ్చన్స్ తో ఈ వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ క్వశ్చన్ వచ్చేసి మీ ఫోన్ లో ఇప్పుడు బ్యాటరీ పర్సెంటేజ్ ఎంత ఉంది? సో ఈ క్వశ్చన్ అడగగానే చాలా మంది వచ్చేసి ఫస్ట్ ఏం చేస్తారంటే మన ఫోన్ యొక్క స్క్రీన్ సైడ్ చూస్తారు. ఎందుకంటే మన ఫోన్ స్క్రీన్ లో మనకి ఎంత బ్యాటరీ పర్సెంటేజ్ ఉంటుందో తెలుస్తుంది కాబట్టి. ఎందుకంటే ఈ రోజుల్లో మనం ఫోన్ ని యూజ్ చేయడం కన్నా మనం ఫోన్ యొక్క బ్యాటరీని మేనేజ్ చేసుకోవడంలోనే మన టైం అంతా గడిచిపోతుంది. మీరు మార్నింగ్ మీ యొక్క వర్క్ వెళ్లే ముందు మీరు 100% అయితే ఫోన్ ని ఛార్జ్ చేసి ఉంటారు. కానీ ఆఫ్టర్నూన్ వచ్చేసరికి అది 45% అయిపోతుంది. అండ్ ఈవినింగ్ వచ్చేసరికి 18%. అండ్ ఈ ట్రాఫిక్ నంతా తప్పించుకొని మనం ఇంటికి వచ్చేసరికి మన ఫోన్ అయితే బ్యాటరీ కోసం ఆల్మోస్ట్ ఏడుస్తూ ఉంటుంది. సో ఇలాంటి టైంలోనే మనం ఫోన్ బ్యాటరీ విషయంలో చాలా టెన్షన్ అయితే ఫీల్ అవుతూ ఉంటాం. సో ఈ పాటికి నేను ఇవాళ ఈ వీడియోలో ఏం టాపిక్ డిస్కస్ చేస్తున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి నేను బెస్ట్ బ్యాటరీ ఫోన్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నా లేకపోతే కొత్తగా చూస్తున్నా ముందుగా బాస్ వాళ్ళ డైలీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బాస్ వాళ్ళ డైలీ తెలుగు. నేను మీ విష్ణు భరద్వాజ్. సో ఇందాక మనం మాట్లాడుకున్నాం మనం బ్యాటరీ ఫోన్స్ గురించి ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం అనేసి. సో ఇప్పుడు నేను ఈ బ్యాటరీ సెగ్మెంట్ లో మీకు 2 మొబైల్ ఫోన్స్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. అండ్ ఈ 2 మొబైల్ ఫోన్స్ లో ఉన్నటువంటి క్రేజీ ఫీచర్ ఏంటంటే ఈ 2 మొబైల్ ఫోన్స్ కి మీకు 7000 mAh బ్యాటరీ సపోర్ట్ వస్తుంది. 7000 mAh బ్యాటరీ ఉండడం వల్ల ఏం డిఫరెన్స్ ఉంటుంది అని మీరు నన్ను అడగవచ్చు. సో ఇప్పుడు దాన్ని ముందుగా తెలుసుకుందాం. సో దీని యొక్క యావరేజ్ యూసేజ్ వచ్చేసి 1 డే వరకే. అంటే ఇన్ కేస్ మనం కనుక ఇన్స్టాగ్రామ్ రెగ్యులర్ గా యూస్ చేస్తున్నా ఆర్ యూట్యూబ్ చూస్తున్నా ఆర్ మన ఆఫీస్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఏవైనా మొబైల్లో చేస్తున్నప్పుడు మీకు ఈ ఫోన్ యొక్క ఛార్జింగ్ సపోర్ట్ వచ్చేసి 1 డే వరకే ఉంటుంది. అదే మీరు కనుక 7000 mAh బ్యాటరీ ఉన్నటువంటి ఫోన్స్ ని యూస్ చేస్తున్నట్లయితే మీకు ఇదే యూసేజ్ అనేది 2 డేస్ వరకు ఉంటుంది. ఎందుకంటే మీకు బ్యాటరీ సైజ్ పెరగడం వల్ల కాదు. సో బేసిక్ గా మీకు 7000 mAh బ్యాటరీ వచ్చి మినిమం మీకు 2 డేస్ వరకు వస్తుంది. అండ్ ఇన్ కేస్ మీ యూసేజ్ కనుక కొంచెం తక్కువ ఉన్నట్లయితే మీకు ఈ బ్యాటరీ అనేది మీకు 3rd డే వరకు వస్తుంది. సో అందుకని ఇవాళ ఈ వీడియోలో నేను బ్యాటరీ సెగ్మెంట్ ఫోన్స్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ సెగ్మెంట్ లో ముందుగా మనకు వచ్చే ఫస్ట్ మొబైల్ వచ్చేసి Motorola Z06 పవర్. ఈ ఫోన్ యొక్క లుక్ చూసినట్లయితే మనకు చాలా సింపుల్ గా ఉంటుంది. కానీ ఈ ఫోన్ యొక్క బిగ్గెస్ట్ అసెట్ వచ్చేసి దీని యొక్క బ్యాటరీ పవర్. అంటే మీరు కనుక ఈ ఫోన్ ని మీ డైలీ యూసేజ్ కి యూజ్ చేస్తున్నప్పటికీ మీకు హోల్డ్ అయినప్పటికీ మీకు 50% వరకు అయితే బ్యాటరీ ఉంటుంది. అంటే మీరు కనుక రెగ్యులర్ గా కాల్స్ మాట్లాడుతున్నా ఆర్ వాట్సాప్ యూజ్ చేస్తున్నా ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తున్నా మీరు గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నా సరే మీకు 1 డే అయ్యేసరికి ఆల్మోస్ట్ మీకు 50% బ్యాటరీ వరకు అయితే మీకు ఈ ఫోన్ సపోర్ట్ ఇస్తుంది. సో దీంతో మీరు ఛార్జింగ్ చేయకపోయినా 2nd డే కూడా నార్మల్ గా అయితే ఈ మొబైల్ ని యూజ్ చేయవచ్చు. ఎందుకంటే మీకు 50% ఛార్జింగ్ అనేది ఇంకా ఉంటుంది కాబట్టి. అండ్ ఈ మొబైల్ లో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మోటోరోలా యొక్క బ్యాటరీ ఆప్టిమైజేషన్ సపోర్ట్ వల్ల మీకు ఛార్జింగ్ అనేది చాలా స్లోగా డ్రైన్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ ఫోన్ లో ఇంకొక అమేజింగ్ ఫీచర్ వచ్చేసి ఈ ఫోన్ యొక్క డిస్ప్లే. మీకు ఈ ఫోన్ యొక్క డిస్ప్లే సైజ్ ఆల్మోస్ట్ 6.88 ఇంచెస్ వస్తుంది. సో మీ ఇంట్లో ఎవరు యూజ్ చేస్తున్నా అంటే మీ పేరెంట్స్ కావచ్చు ఆర్ మీ ఇంట్లో ఉన్నటువంటి చిన్నపిల్లలు కావచ్చు ఎవరు ఈ ఫోన్ యూజ్ చేస్తున్నా మీకు డిస్ప్లే అయితే చాలా బాగుంటుంది. అండ్ కెమెరా కూడా మీకు 50 మెగాపిక్సెల్ వరకు వస్తుంది. సో ఇన్ కేస్ మీరు డే లైట్ లో షూట్స్ చేస్తున్నప్పటికీ మీ కెమెరా పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. అంటే దీని అవుట్పుట్ కూడా అలానే ఉంది. బట్ పర్ఫార్మెన్స్ గురించి చాలా హానెస్ట్ గా చెప్పాలంటే ఈ ఫోన్ వచ్చేసి మీకు డైలీ యూసేజ్ కి చాలా ఎఫిషియెంట్ గా ఉంటుంది. కానీ ఇన్ కేస్ మీరు కనుక గేమింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లయితే అది చాలా కష్టం. ఎందుకంటే ఈ ఫోన్ యొక్క మెయిన్ అసెట్ దీని యొక్క బ్యాటరీ. సో మీకు బ్యాటరీ పర్ఫార్మెన్స్ బాగుండడం వల్ల డైలీ యూసేజ్ కి అయితే ఈ ఫోన్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్. అండ్ ఈ ఫోన్ యొక్క ప్రైస్ కూడా మీకు బిలో 10,000 లోనే వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ మీకు 8,000 ప్రైస్ లో మీరు ఈ మొబైల్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు. సో మీరు కనుక బ్యాటరీకి ఇంపార్టెన్స్ ఇస్తూ మీ డైలీ యూసేజ్ కోసం అంటే మీకు 2 డేస్ వరకు రావాలి అంటే మీరు Motorola Z06 పవర్ ని ఒక్కసారి కన్సిడర్ చేయండి. అండ్ ఇప్పుడు ఇదే బ్యాటరీ సెగ్మెంట్ లో రెండో మొబైల్ కొద్దాం విచ్ ఇస్ Poco M7 Plus 5G. ఈ ఫోన్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ కేటగిరీకి చెందింది. అండ్ ఈ ఫోన్ వచ్చేసి మీకు బిలో 10,000 రాదు. కానీ ఇన్ కేస్ మీ బడ్జెట్ కనుక 15,000 అయినట్లయితే మీకు ఈ మొబైల్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఈ మొబైల్ వచ్చేసి మీకు 7000 mAh బ్యాటరీ సపోర్ట్ తో పాటు మీకు ఫాస్ట్ ఛార్జింగ్ మరియు ఎక్స్ట్రా ఫీచర్ సపోర్ట్ కూడా ఉంది. సో మీకు గనుక బిగ్గెస్ట్ బ్యాటరీ సపోర్ట్ ఇచ్చేటువంటి ఫోన్ చూసుకుంటున్నట్లయితే మీకు ఆ ఫోన్ ఛార్జ్ చేయడానికి కొంచెం టైం అనేది ఎక్కువ పడుతూ ఉంటుంది. సో ఈ సెగ్మెంట్ లోనే పోకో ఒక స్మార్ట్ ఫోన్ ని తీసుకొచ్చింది. మీకు ఈ ఫోన్ కి 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. సో బ్యాటరీ సైజ్ 7000 mAh ఉండడం వల్ల 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ యూజ్ చేయడం వల్ల మీకు బ్యాటరీ టైం అనేది కూడా మేనేజబుల్ గా ఉంటుంది. సో ఈ ఫోన్ లో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే దీని యొక్క రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్. ఎస్ మీరు వింటున్నది నిజమే. Poco M7 Plus 5G ని మీరు పవర్ బ్యాంక్ లాగా కూడా యూజ్ చేయవచ్చు. సో ఎమర్జెన్సీలో మీరు వేరే ఫోన్స్ ని కూడా Poco M7 Plus 5G తో ఛార్జ్ చేయవచ్చు. సో అడిషనల్ గా పవర్ బ్యాంక్ క్యారీ చేయాల్సినటువంటి అవసరమే లేదు. అండ్ డిస్ప్లే క్లారిటీ కావచ్చు పర్ఫార్మెన్స్ కావచ్చు అలానే ఫీచర్స్ కావచ్చు ఇందాక మనం డిస్కస్ చేసుకున్నటువంటి Motorola Z06 పవర్ తో కంపేర్ చేసుకున్నట్లయితే పోకోలో మీకు ఇంకొంచెం అడ్వాన్స్డ్ గానే ఉంటుంది.
సో బ్యాటరీ లైఫ్ బాగుంది కాబట్టి సో మీ డైలీ యూసేజ్ కి బిలో 15,000 లో అయితే మీరు పోకో M7 Plus 5G తీసుకోవచ్చు. ఎందుకంటే తక్కువ ప్రైస్ లో మీకు మంచి క్వాలిటీతో అయితే పోకో M7 Plus వస్తుంది. సో మీ ప్రయారిటీ కనుక ఓన్లీ బ్యాటరీ లైఫ్ మాత్రమే అనుకుంటే అండ్ మీ బడ్జెట్ కనుక 10,000 కంటే తక్కువ ఉన్నట్లయితే మీరు మోటోరోలా Z06 పవర్ ని తీసుకోండి. అదే మీ బడ్జెట్ సెగ్మెంట్ కనుక 15,000 అయినట్లయితే అలానే దాంతో పాటు మీకు పర్ఫార్మెన్స్ మరియు ఎక్స్ట్రా ఫీచర్స్ కావాలి అంటే మీరు పోకో M7 Plus 5G ని కన్సిడర్ చేయండి. బట్ ఈ రెండు ఫోన్స్ లో మీకు ఉన్నటువంటి కామన్ పాయింట్ వచ్చేసి వీటి యొక్క బ్యాటరీ పర్ఫార్మెన్స్. ఎందుకంటే ఈ రోజుల్లో మనం వస్తున్నటువంటి ఫోన్స్ అన్నిటిని చూస్తున్నాం. సో కెమెరా యొక్క మెగా పిక్సెల్స్ ని పెంచడం వల్ల దాని యొక్క ప్రాసెసింగ్ స్పీడ్ పెంచాల్సి వస్తుంది. సో దీంతో మీకు ఛార్జింగ్ అయితే చాలా ఫాస్ట్ గా డ్రైన్ అయిపోతూ ఉంటుంది. సో అందుకని ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి నేను 7000 mAh బ్యాటరీ సపోర్ట్ ఉన్నటువంటి బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ అయితే చెప్పాను. సో ఈ రెండు ఫోన్స్ లో మీ బడ్జెట్ ప్లాన్స్ కి తగినట్టు ఏ ఫోన్ ని మీరు చూస్ చేసుకోవాలనేది మీరే డిసైడ్ చేసుకోండి. అండ్ కమెంట్ లో ఇప్పుడు మీరు హానెస్ట్ గా తెలపండి మీరు యూస్ చేస్తున్నటువంటి ఫోన్స్ మీకు ఎంత బ్యాటరీ సపోర్ట్ ని ఇస్తున్నాయనేసి. అలానే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలానే ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం బాస్ వాళ్ళ డైలీ తెలుగు ఛానల్ ని ఒక్కసారి విజిట్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సరికొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మీ ముందరికి మళ్ళీ వస్తాను. అంతవరకు సెలవు. Boss Wala. Be the boss.